మీ పిల్లలను ఒక కంట కనిపెట్టండి. మీ పిల్లలు మంచోళ్ళైనా వీళ్ళ సహవాసం చేసి దరిద్రులు ఉంటారు చూసారు, వీళ్ళ గనక ఈ బ్యాచ్ అయితే వాళ్లే కాదు మీ పిల్లలు కూడా పోతారు. వాళ్ళ మీదకు వచ్చిన శాపం వీళ్ళ మీదకు కూడా వస్తుంది. ఎలీషా గారు నడుచుకుంటూ వెళ్తుంటే కొంతమంది పిల్లలు ఏం చేశారు తెలుసా? బోడివాడా ఎక్కిపో అని హేళన చేశారట. ఎలీషా ఎక్కడ, ఈడెక్కడ? ఎలీషా ఎవరండి? దేవుని ఆత్మ కలిగిన దైవజనుడు, పైగా ఎవరి శిష్యుడు తెలుసా? ఏలియా గారి శిష్యుడు. ఏలియా గారి పేరు చెప్తే రాజులు కూడా నిద్రపోరు. యెజెబెలుకే నిద్ర లేకుండా చేసిన దైవజనుడు ఎవరంటే ఏలియా గారు. బయలు ప్రవక్తని 100 మందిని తగలేసేసాడు, నిలువును తగలేశాడు. అలాంటి దైవజనుడు శిష్యుడు అంటే రెస్పెక్ట్ ఉండాలి లేదా? దైవజనుడు అంటేనే రెస్పెక్ట్ ఉండాలి. పైగా ఎలాంటి ఆయన? ఏలియా లాంటి దైవజనుడికి రెస్పెక్ట్ ఇవ్వాలే వద్దా? ఇవ్వకుండా ఎలీషా గారిని హేళన చేస్తారట. హేళన చేస్తే కడుపు రగిలిన ఆయన వెనక్కి తిరిగి శపించాడు. శపిస్తే ఏం జరిగింది? 2 ఎలుగుబంట్లు వచ్చినాయట. వచ్చి 42 చీల్చి అవతల పడేసినట. నేను అనుకుంటా 42 ఎంతమంది ర్యాగింగ్ చేసి ఉంటారంటే, గట్టిగా అయితే దాంట్లో ఓ 4-5 కేకేసి బోడువాడా ఎక్కిపో. కానీ వాళ్ళు చుట్టూ ఉన్నారే, వీళ్ళు ఎందుకు చచ్చారనుకుంటారు? 42 మంది. వాళ్ళతో పాటు